మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా విశ్వంభర. డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. బింబిసార సూపర్ హిట్ తర్వాత వశిష్ఠ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. త్వరలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇదే క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. అయితే ఈసారి కాస్త భిన్నంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి కామిక్ పాత్రలో ప్రేక్షకుల్ని నవ్వించబోతున్నట్టుగా తెలుస్తోంది. కామెడీతో పాటు యాక్షన్ సైతం ఉంటుందని, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్రకి దీటుగా విలన్ పాత్ర ఉండబోతోందని, ఇందులో యంగ్ హీరో కార్తికేయ గుమ్మడి కొట్ట నటించబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. చిరుని ఢీ కొట్టే పాత్రలో కార్తికేయ కనిపించబోతున్నారని ఫిలిం వర్గాల టాక్. కేవలం యాక్షన్ కాదు, విలన్ పాత్రకు సైతం కామిక్ గానే ఉంటుందట. అయితే దీనిపై ఇంకా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి కార్తికేయ చిరంజీవికి వీరాభిమాని. కార్తికేయ పెళ్లిలో సైతం చిరు సందడి చేశారు. RX100 సినిమాతో హీరోగా వెండితెరకి పరిచయం అయ్యారు కార్తికేయ. తొలి సినిమాతోనే భారీ విజయం అందుకున్న కార్తికేయ తర్వాత పలు సినిమాలతో ఆకట్టుకున్నారు. కానీ RX100 సినిమా రేంజ్ లో మాత్రం హిట్ అందుకోలేదు. ఇదివరకే నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ పాత్రలో నటించారు. అలాగే అజిత్ నటించిన తెగింపు సినిమాలో కార్తికేయ విలన్ పాత్ర పోషించారు. ఇప్పుడు చిరు మూవీలో కార్తికేయ విలన్ పాత్రలో రఫాడించబోతున్నట్టుగా తెలుస్తోంది.